వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ గద్దముక్కు మంత్రగత్తె. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. రాచవరం గ్రామంలో ఉండే రమణయ్యకు లలిత ఒక్కగానొక్క కూతురు. ఆమెకు బావ నరహరితో పెళ్ళని రమణయ్యతో పాటు కుటుంబంలో అందరూ అనుకున్నారు. రమణయ్య మంచి తెలివితేటలు, చొరవ ఉన్నవాడు. ఆయన లలితకు 12 ఏళ్ల వయసులో గ్రామం విడిచి పట్నం పోయి అక్కడ వ్యాపారంలో 4-5 ఏళ్లు తిరక్కముందే లక్షలు ఆర్జించాడు. దానితో ఇప్పుడు ఆయనకు గ్రామంలో వ్యవసాయం చేసుకునే నరహరికి తన కూతుర్నివ్వడం ఇష్టం లేదు. అయితే లలిత మాత్రం నేను పెళ్ళంటూ చేసుకుంటే నరహరి భావనే చేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పేసింది. కూతురు పట్టుదల ఎరిగిన రమణయ్య పెళ్లి మాటల కోసం చాలా కాలం తర్వాత తన గ్రామానికి వెళ్ళాడు. అక్కడ నుంచి 2 రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఆయన కూతురుతో, ఇంకా నరహరి భావమును మర్చిపో, వాడితో నీ పెళ్లి జరగదు అంటూ లోపల గదిలోకి వెళ్ళిపోయాడు. భార్య తరచి అడిగిన మీదట ఆయన అసలు సంగతి వివరించాడు. 2 మాసాల క్రితం నరహరి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడట. గ్రామానికి తూర్పున ఒక అడవిలో చెరువుగట్టు మీద ఒక చిన్న కుటీరం లాంటిది కట్టుకొని అందులో ఉంటున్నాడట. తన వాళ్లను కలవడానికి కానీ కనీసం మాట్లాడడానికి కానీ ఇష్టపడడం లేదు. ఇదంతా చెప్పి రమణయ్య, అటువంటి సన్నాసికి మన అమ్మాయినిచ్చి ఎలా పెళ్లి చేస్తాం అన్నాడు. భర్త మాటలు విని ఆశ్చర్యపోతూ విన్న రమణయ్య భార్య, అవురా అలాగా, అవునవును, ఎలా ఇస్తాం అంటూ వంతపాడింది. ఆ రాత్రంతా లలితకు నిద్రలేదు. నరహరిని కలిసి నిజానిజాలు తెలుసుకోవాలనుకుందామే. తను నరహరిని చూడటానికి వెళ్తానంటే ఒప్పుకోరు. అందువల్ల ఆమె చీకటితోనే ఇల్లు వదిలి బయలుదేరింది. ఆమె నరహరి కుటీరం వేసుకుని ఉన్న చెరువు గట్టుకు చేరేసరికి సాయంత్రం కావస్తోంది. నరహరి చెరువు గట్టు మీద కూర్చొని చెరువులో ఎగిరెగిరి పడుతున్న చేపలకేసి చూస్తున్నాడు. అతడు లలితను చూస్తూనే నివ్వరపోయాడు. లలిత అతడి పక్కనే కూర్చుంటూ, ఎందుకు అరణ్యవాసం, ఎవరి మీద కోపం అని అడిగింది. అసలు ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు అంటూ నరహరి కోపంగా ప్రశ్నించాడు. లలిత తడుముకోకుండా, మన పెళ్లి సంగతి మాట్లాడడానికి అన్నది. పెళ్లి గిళ్ళి అంటూ మాట్లాడకు, వెంటనే వెళ్ళిపో అన్నాడు నరహరి శాసిస్తున్నట్లుగా. వెళ్ళను, నువ్వు ఇల్లు వదిలి రావటానికి కారణం చెప్పవలసిందే అన్నది లలిత పట్టుదలగా. ఏ పరిస్థితుల్లోనూ చెప్పను అంటూ నరహరి లేచి విసురుగా కుటీరంలోకి పోయి తలుపు మూసుకున్నాడు. లలిత కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరింది. అంతలో ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది. లలిత ఒక మర్రి చెట్టు కింద తల దాచుకున్నది. చూస్తుండగానే చుట్టూ దట్టమైన చీకట్లు ముసురుకున్నాయి. కొద్దిసేపటికి వర్షం అయితే తగ్గింది, కానీ ఏవో మృగాల అరుపులు ప్రారంభమయ్యాయి. చీకట్లో దారి తెలియక ఆ రాత్రికి నరహరి కుటీరంలో గడుపుదామని అక్కడికి వచ్చింది. ఆమె ఎంతసేపు తలుపు కొట్టినా తలుపులు తెరిచేందుకు నరహరి రాలేదు. లలిత తలుపు పక్కనే ఉన్న కిటికీలోంచి లోపలికి చూసింది. అక్కడ నరహరి లేడు. మంచం మీద ఒక పెద్ద గద్ద కనిపించింది. ఏంటి వింత అనుకుంటూ ఆమె తలుపు పక్కగా పడుకుని కళ్ళు మూసుకుంది. తెల్లవారి నరహరి తలుపు తీసుకుని బయటకు వస్తూనే లలితను చూసి ఆశ్చర్యపోతూ ఏదో ప్రశ్నించేంత బోయలో ఆమె జరిగింది చెప్పి, రాత్రి లోపల నువ్వు లేవు, గద్ద ఉంది, ఇప్పుడు గద్ద లేదు, నువ్వున్నావు, ఏమిటిదంతా బావా అని అడిగింది. నరహరి పెద్దగా నిట్టూర్చి, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదనుకున్నానో వాళ్ళకే తెలిసిపోయింది. సరే, అంతా వివరంగా చెప్తాను విను అంటూ ఇలా చెప్పాడు. దాదాపు 2 మాసాల క్రితం లలితను చూడాలనిపించి పట్నం బయలుదేరాడు నరహరి. త్వరగా పట్నం చేరాలన్న ఆతురత కొద్దీ అడవిలోని అడ్డదారి పట్టాడు. అడవిలో ఒక చింత తోపు చేరేసరికి సాయంత్రం కావస్తున్నది. ఆ తోపులో ఉన్న గుడిసె ముందు నులక మంచం మీద రాగి రంగు జుట్టు దువ్వుకుంటూ ఒక వికార స్త్రీని కూర్చొని ఉన్నది. కారు నలుపు శరీరం, గద్ద ముక్కు, గొంగళి లాంటి ఎర్రంచు నల్ల అంగరక కట్టుకుని ఉన్నదామె. ఆమె నరహరి చూస్తూనే, చాలా కాలానికి అందగాడొకడు ఈ దారి గుండా వస్తున్నాడు, ఎక్కడికి రా ప్రయాణం అని అడిగింది. ఆ వికారిని చూసి నరహరి చీదరపడుతూ, నా గురించి నీకెందుకు, నా కాబోయే భార్యను చూడబోతున్నాను, నీకేమని అభ్యంతరమా అన్నాడు కోపంగా. అభ్యంతరమే అంటూ ఆ వికారి గద్ద ముక్కును ముందుకు చాచి రాగి రంగు జుట్టు ముడివేస్తూ, నేనింకా పెళ్లి కావాల్సిందాన్నే, ఇద్దరమే ఈ చింత చెట్టు సాక్షిగా పెళ్ళాడదాం అన్నది నరహరిని సమీపిస్తూ. నన్ను అందగాడన్నావు సరే, నీ అందం మాటేమిటి, ఆ దిక్కుమాలిన ముఖాన్ని అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నావా, గద్ద ముక్కు, కారు నలుపు నువ్వు అన్నాడు వెటకారంగా నరహరి. వెంటనే వికారి గుడ్లు ఉరుముతూ,
నరహరి కేసు చూసి, గద్ద ముక్కంటూ నన్ను అవమానిస్తావా? నేను కారు నలుపునా? సరే, ఈ కారు నలుపు చీకట్లో గద్దగా, పగలు మనిషిగా చిత్రవధ అనుభవించు అంటూ ఏదో మంత్రం జపించింది. అప్పుడు ఆ వికారి మంత్రగత్త అని గ్రహించాడు నరహరి. అయితే అంతగా తంత్రాలంటే నమ్మకం లేని అతడు తన ప్రయాణం సాగించాడు. అడవి దాటుతుండగా చీకట్లు ముసురుకున్నాయి. వెంటనే నరహరి శరీరంలో భరించలేనంత వేడి సెగలు పుట్టుకువచ్చి అతడు గద్దగా మారిపోయాడు. ఆ రాత్రికి ఒక చెట్టు మీద తలదాచుకొని తెల్లవారి మనిషి రూపం రాగానే మంత్రగత్తను కలుసుకొని తనకు పట్టిన దురవస్థ నుంచి విముక్తి కలిగించమని కాళ్ళ వేళ్ల పడ్డాడు. మంత్రగత్త మనసు కరగలేదు. ఇదంతా చెప్పి నరహరి, ఈ సంగతి మా ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా నీకు తెలిస్తే తీరని దుఃఖానికి గురవుతారని ఇలా అందరికీ దూరంగా ఒంటరితనం అనుభవిస్తున్నాను అన్నాడు బాధగా. అంతా విన్న లలిత నరహరితో ఒక్క మాట కూడా అనకుండా తిరుగు ప్రయాణమైంది. మంత్రగత్తను కలుసుకొని తన బావకు పట్టిన దురవస్థ తొలగించాలని ఆమె ఆలోచన. లలిత చింతల తోపు చేరేసరికి మధ్యాహ్నం అయింది. మంత్రగత్త చింత చెట్టు నీడలోకి నొలక మంచం ఈడ్చుకొని దానిమీద కూర్చొని ఏదో తింటుంది. లలిత చొరవగా పోయి మంత్రగత్త పక్కన మంచం మీద కూర్చుంటూ, అక్కయ్య, భోజనం వేళ ఏదో పలహారంతో సరిపెట్టుకుంటున్నావేమిటి? అందుకే ఇలా చిక్కి సెల్లం అయిపోతున్నట్టున్నావు అన్నది. నువ్వెవర్తివే? దారిన పోయేదానివి వరుస కలుపుతూ మంచం మీద కూర్చున్నావు అన్నది కోపంగా మంత్రగత్త. చెప్పానుగా, నీ చెల్లెలు లాంటి దాన్ని. ఇంతకు బావగారెక్కడా అన్నది లలిత చుట్టూ చూస్తూ. మంత్రగత్త ఒక్కసారి బాధగా మూలిగి, ఈ జన్మలో అదృష్టం ఉన్నట్టు లేదు. నా మంత్రాలన్నీ నాతోనే అంతరించిపోతాయి అన్నది. అదేంటక్క, నీ మంత్రశక్తితో నచ్చినవాడి మనసు మార్చి కట్టుకోలేకపోయావా అన్నది లలిత నవ్వుతూ. మంత్రగత్త ఈసారి మరింత పెద్దగా మూలిగి, హిమాలయ గుహల్లో ఇదే బయలుదేరి వస్తున్నాననే మంత్రగాడొకడు మంత్రాలు నేర్పుతానంటే ముందు కీడు చేసే మంత్రాలు నేర్చుకున్నాను. వెరుగుడు మంత్రాలు, మేలు చేసే మంత్రాలు, మనసు మార్చే మంత్రాలు నేర్పకుండానే కొండవాగులో కాలు జారిపడి ఎటో కొట్టుకుపోయాడు అన్నది. ఇంతలో ఒక ముళ్ళపంది గుడిసెలో బయట ఉన్న చిలకడ దుంప మొక్కల్లోకి వచ్చి కాళ్లతో నేల తవ్వటం ప్రారంభించింది. మంత్రగత్త ఏదో మంత్రం చదివి క్షణాల్లో దాన్ని తొండగా మార్చేసింది. అద్భుతం అక్కయ్య, అద్భుతం అంటూ లలిత చప్పట్లు చరిచి దాన్ని తిరిగి ముళ్ళపందిగా మార్చాలంటే ఎలాంటి మంత్రం చదవాలి అని అడిగింది. చెప్పా కదా, నా దగ్గర విరుగుడు మంత్రాలు లేవు, మేలు చేసే మంత్రాలు అంతకన్నా లేవు. ఆ తొండని ఇంకా నికృష్టంగా ఏ చీడ పురుగుగానో మార్చగలను. కేవలం నన్ను మాత్రమే ఎలా పడితే అలా మార్చుకోగలను అన్నది మంత్రగత్తె. అయితే పాపం ఆ ముళ్ళ పందికి విముక్తి లేదా అని అడిగింది లలిత. దానికి మంత్రగత్తె భళ్ళుమంటూ నవ్వి, నేను చచ్చాకే దానికి విముక్తి అన్నది. లలిత కొంచెం సేపు ఊరుకొని చప్పున మంత్రగత్తె భుజాలు పట్టుకొని, నా అనుమానాలన్నీ తీరాయి. ఇక నిజంగా అక్కచెల్లెళ్ళం కాబోతున్నాం. మా పెద్ద బావను నువ్వు పెళ్లాడబోతున్నావు అన్నది. నిజంగానా? ఎలా సాధ్యం? నాది వికార రూపం అని అంటుంటారు. మరి మీ బావ నన్ను పెళ్లాడేందుకు ఒప్పించగలవా అన్నది ఆశగా మంత్రగత్తె. ఓ, అదెంత పని? మా బావపై కోపగించిన మునీశ్వరుడొకడు ఆయన అందగత్తెను చేసుకుంటే తల 1000 వక్కలవుతుందని శాపం పెట్టాడు. నేను బావ కోసం వికారుల్లో కటిక వికారిని వెతుకుతూ బయలుదేరాను. అదృష్టం కొద్దీ నువ్వు తారసపడ్డావు అన్నది లలిత. ఆహా, నా వికార రూపమే నా పాలిట వరమైందన్నమాట. పద, పెళ్లివారింటికి తరలి అంటూ మంత్రగత్త లలితను వేగరపెట్టింది. కొద్దిసేపటికి ఇద్దరు కుటీరం ముందుకు రాగానే మంత్రగత్త అప్పుడే ఏదో ఆలోచన వచ్చిందాల్లా తలాడిస్తూ, ఒకవేళ మీ పెద్ద బావ నాకు నచ్చుతాడో లేదో, ముందుగా ఒకసారి చూస్తే ఏం అన్నది. అలాగే చూడు, ఏ పిచ్చుగానో మారి కిటికీలో చువ్వలోంచి లోపలికి పో అన్నది లలిత ఉత్సాహంగా. ఆ మరుక్షణం మంత్రగత్త ఊర పిచ్చుకగా మారి బుర్రుమంటూ కిటికీ చువ్వలకేసి ఎగరబోయేంతలో లలిత దాన్ని పట్టుకొని మెడ నులిపి లోపలికి గిరవాటు వేసింది. హఠాత్తుగా మంచం మీదకు వచ్చి పడిన పిచ్చుకను గద్ద తన కాళ్లతో తొక్కి పట్టిముక్కలతో చీల్చి చెండాడేసింది. ఈ విధంగా మంత్రగత్త చావగానే నరహరికి ఎప్పటి రూపం వచ్చేసింది. అతడు లలితకు తన కృతజ్ఞతలు చెప్పుకుంటూ, లలిత, నాకు పునర్జన్మను ప్రసాదించావు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అన్నాడు. నీకు తెలీదా బావా, రుణానుబంధం ఉన్నవాళ్లే భార్యాభర్తలవుతారట అంటూ లలిత ఆనందంతో పరవశురాలైపోయింది. కథ కంచికి మనం ఇంటికి.
ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.